నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు రెండవ ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో పాల్గొన్న ప్రధాని పౌర విమానయాన శాఖ పురోగతిపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించిన మోదీ ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న ఎన్ చంద్రబాబు నాయుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూత అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఢిల్లీ ఎయిమ్స్లో ఈ సాయంత్రం మృతి సీతారాం యేచూరి మృతి పట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి సంతాపం తెలిపిన రాష్ట్రపతి ప్రధానమంత్రి భారతదేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయులలో యేచూరి ఒకరన్న ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని భారీ వర్షాలు వరదల నష్టాన్ని పరిశీలించిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్య నేతృత్వంలోని బృందం వార్తల్లోని వివరాలు చూద్దాం కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న రెండవ ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో ఈ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు సభ్యత్వ దేశాల మధ్య సహకార స్ఫూర్తిని పెంపొందించేలా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన భద్రతా ప్రమాణాల్ని పెంపొందించేందుకు ఈ సదస్సులో విస్తృత స్థాయి చర్చలు జరుపుతున్నారు ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ పురోగతిపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో కలిసి తిలకించారు విమానయానంలో ఆధునిక సాంకేతికత డ్రోన్ల వినియోగంపై నిపుణులు ప్రధానికి వివరించారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో భారత విమాన రంగంలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు విమానాల సంఖ్య రెట్టింపోయిందన్నారు पोटेंशियल दोनों का रिफ्लेक्शन है इस संगठन को 80 साल की यात्रा पूरी हुई है और 80,000 पैड लगाने का और वो भी मां के नाम पैड लगाने का एक बड़ा इनिशिएटिव हमारे मंत्री श्रीमान नायडू जी के मार्गदर्शन में और नेतृत्व में किया गया साथियों इस ग्रोथ हो रहा है इसमें सिविल एविएशन का एक बहुत बड़ा रोल है भारत की जो फास्टेस्ट ग्रोइंग इकोनॉमी बनी है उन सभी सेक्टर्स में से एक हमारा एविएशन सेक्टर भी है हम लोगों को कल्चर को प्रॉस्पेरिटी को कनेक्ट करने का एक काम इस क्षेत्र के माध्यम से कर रहे हैं 4 बिलियन लोग तेजी से बढ़ता मिडिल क्लास और उसके कारण बढ़ती हुई डिमांड ये अपने आप में एक बहुत बड़ा ड्राइविंग फोर्स है इस सेक्टर के विकास का इस रीजन में नेटवर्क ऑफ अपॉर्चुनिटीज क्रिएट करने के लिए एक लक्ष्य को అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ సహకారంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న రెండవ ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు భాగస్వామ్య దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు భారత విమానయానాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా తీర్చిదిద్దడంలో ప్రధాని మోదీ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు విమానయానంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం ఆవిష్కరణ స్వాలంబన దిశగా భారత్ పురోగతి సాధిస్తుందని స్పష్టం చేశారు ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆసియా పసిఫిక్ ప్రాంతాలలోని రవాణా విమానయాన శాఖ మంత్రులు నియంత్రణ సంస్థలు పరిశ్రమల నిపుణులు పాల్గొన్నారు Aviation ecosystem. It is my honor and privilege to extend our deepest gratitude to the Honorable Prime Minister of India whose esteemed presence today endorses India's commitment to collaborative and integrated civil aviation. Prime Minister Narendra Modi ji's journey from very humble background to serve the society to transforming India into the world's 3rd largest aviation market mirrors the ascent of a powerful aircraft overcoming all odds to soar high. His life embodies the spirit of determination, resilience and unwavering commitment for nation building. Today, as he steers India on its path to global prominence,
His presence symbolizes the blessings, hopes, and ambitions of more than 140 crore Indians. Prime Minister Narendra Modi ji's emphasis on innovation and self-reliance has inspired the world with possibilities that can be achieved through determination and strategic leadership. Under his able guidance, India achieved the historic feat of landing on the far side of the moon through the Chandrayaan-3 mission, proving that no dream is distant. And realization of such aspirations has been possible with Prime Minister Modi ji's unwavering commitment to enhancing both infrastructure and collaboration. ప్యారిస్ వేదికగా జరిగిన పారా ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. మొత్తం 29 పతకాలను సాధించారు. స్వదేశానికి చేరుకున్న విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఈరోజు సమావేశమయ్యారు. అథ్లెట్లను అభినందించారు. దేశం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా వారితో కాసేపు ముచ్చటించారు. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన భారత అథ్లెట్లు 29 పతకాలను సాధించడం అభినందనీయమని ప్రధాని పేర్కొన్నారు. వారి అంకిత భావంతోనే ఇది సాధ్యమైందని, ఎంతో మందికి ఇది స్ఫూర్తిదాయకమని సామాజిక మాధ్యమం ఎక్స్లో మోదీ ప్రశంసించారు. ఈ భేటీలో కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ, పారా ఒలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియా హెడ్ దేవేంద్ర జజారియా కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆహార శుద్ధి పరిశ్రమలపై ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటికి చేయూతనిస్తుందన్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సవాళ్లతో దెబ్బతిన్న ఈ రంగాన్ని సరికొత్త విధానాల ద్వారా మళ్లీ గాడిన పడతామని, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులను త్వరితగతిన పూర్తి సౌకర్యాలు కల్పించి పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తామన్నారు. భూములు కలిగిన రైతులు ప్రైవేటు భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం పార్కులు ఏర్పాటు చేసుకునే విధానాన్ని అమల్లోకి తేవాలని సూచించారు. రాజధానిలో రైతుల భాగస్వామ్యంతో వారికి ఎలా లబ్ధి చేకూర్చామో అదే తరహా విధానాన్ని ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులోనూ అవలంబించాలన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 7 క్లస్టర్లను పూర్తి చేయాలన్నారు. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ కింద 100 కోట్ల రూపాయలను కేటాయిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష నేత, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో ఆయన చికిత్స పొందుతూ ఈ సాయంత్రం మృతి చెందారు. రాజకీయ, ఆర్థిక, సామాజికవేత్తగా గుర్తింపు పొందిన సీతారాం యేచూరి కాలమిస్టుగా కూడా సుప్రసిద్ధులు. ఆయన 1992వ సంవత్సరం నుంచి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. 2005వ సంవత్సరం నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యులుగా దేశానికి సేవలందించారు. సీతారాం యేచూరి మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో పార్లమెంటేరియన్గా సీతారాం యేచూరి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. నిబద్ధత కలిగిన సిద్ధాంతకర్తగా అయినప్పటికీ పార్టీ శ్రేణులకు అతీతంగా స్నేహితులను సంపాదించుకున్నారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, సహచరులకు రాష్ట్రపతి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సానుభూతి వ్యక్తం చేశారు. సీతారాం యేచూరి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వామపక్షంలో ప్రముఖునిగా దేశ రాజకీయాల్లో సీతారాం ఎంతో ప్రసిద్ధి చెందారన్నారు. సమర్థవంతమైన పార్లమెంటేరియన్గా కూడా ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు అతని కుటుంబం, అభిమానులతో ఉన్నాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యేచూరి భారతదేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ఒకరని తెలిపారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు యేచూరి ఎదిగారని చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. ఆయన ఆలోచనలు సిపిఎం పార్టీకి ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయన్నారు. యేచూరి కుటుంబ సభ్యులు, సహచరులు, అనుచరులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మరణంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జీవితాంతం వామపక్ష భావాలతో గడిపిన ఆయన దేశ ప్రగతి కోసం నిర్విరామంగా చొరవ చూపారని అన్నారు. సీతారాం యేచూరి స్వశక్తితో జాతీయ స్థాయికి ఎదిగారని, విద్యార్థి దశ నుంచే ఆయన నాయకత్వ లక్షణాలు కనుబర్చారని గుర్తు చేశారు. సిపిఎంలోనూ నాయకత్వ లక్షణాలు చూపి పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక పాలిట్ బ్యూరో సభ్యునిగాను, పార్టీ ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారన్నారు. యేచూరి మృతి దేశ రాజకీయాల్లో తీరని లోటని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ప్రజా సమస్య పరిష్కారానికి ప్రజలతో కలిసి పోరాడతామని వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు ఆయన అనంతపురం జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. నియమించాడు, దాన్ని తప్పకుండా కూడా నెరవేరుస్తాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, మాకు కానీ, కార్యకర్తలకు కానీ వెళ్ళిపోవటంలో అనేది కూడా సహజమే. ఈరోజు అంతా కూడా సమానంగా తీసుకొని కూడా ఒక బాధ్యత, పార్టీ కార్యకర్తల నుంచి మా వరకు కూడా ఒక బాధ్యతగా తీసుకొని తప్పకుండా కూడా పనిచేస్తాం. నాయకుని దగ్గర నుంచి కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని, గతంలో ఏదైతే మా ఓటమికి కొన్ని కారణాలు ఉంటాయో అవన్నీ కూడా అందరితో కూడా సమీక్షించుకొని, అవన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా మేము ఎదుర్కొంటాం. ప్రతి ఒక్క సమస్యను కూడా, ప్రజల యొక్క సమస్యను. గోదావరి వరదలతో నీట మునిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలం వరద ప్రభావిత గ్రామాలను ముమ్మిడివరం శాసనసభ్యులు డాట్ల సుబ్బరాజుతో కలిసి అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సుబ్బరాజు మాట్లాడుతూ, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. వరదల కారణంగా ప్రభావితమవుతున్న లంక గ్రామాల పరిరక్షణకు 252 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించామన్నారు. త్వరలోనే ప్రభుత్వం వీటిని మంజూరు చేస్తుందని తెలిపారు. రైతులందరూ కూడా ఏదైతే హార్టికల్చర్ పండిస్తారో ఆ పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన సందర్భంగా అవన్నిటికీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్నిటికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ లంక గ్రామాలన్నీ ఏదైతే భద్రాచలంలో వరద పెరగడం వల్ల మళ్ళీ రెండోసారి కూడా వరద రావడం చాలా దురదృష్టకరం. మరి ఈ గ్రామాలు ఎప్పుడు కూడా గత 20-30 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా, ఏమాత్రం కొంచెం ఫ్లడ్ వచ్చినా గానీ మరి ఈ గ్రామాల్లో పడటం ఆనవాయితీ అయిపోయింది. మరి ఈ టైంలో ఇక్కడ ఉన్న పశువులన్నీ కూడా మరి రోడ్ల మీదకి వచ్చి పశువులు దానం లేకపోవడం, ఈ పంటలు పాడైపోవడం, ఇది కావాల్సిన నిత్యావసర సరుకులు అందరికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ ఫ్లడ్స్ ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారో మీ అందరూ కూడా చూశారు. తప్పనిసరిగా ఏదైతే ముందు చూపుగా మరి ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలని ముందే పంపించి మరి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి పనితీరు చేసే ముఖ్యమంత్రి ఎక్కడ ఏ రాష్ట్రానికి దొరకడం. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి పెద్ద ఎత్తున మన నియోజకవర్గానికి డబ్బులు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయన పాత్ర ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేసి తప్పనిసరిగా ఈ లంక గ్రామాల్లో కొట్టుకుపోయి భూములు కాపాడటానికి రివిట్మెంట్లు వేస్తాం. ఒక్కొక్కటిగా ఈ 2-3 రోజుల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడ ఉంది కాబట్టి అందరినీ కూడా కాపాడే పరిస్థితి. గత 10-15 రోజుల నుంచి కూడా విజయవాడలో అయినా రోజు కూడా ఏదైతే ఏరియా మునిగిపోయిందో, పెద్ద నష్టం జరిగింది, తీవ్రమైన నష్టం ఎప్పుడు జరగనటువంటిది. ఆ బుడమేరు గట్టు దిగిపోవడం వల్ల సుమారు 1,10,000 ఇళ్లు మునిగిపోయినాయి. సుమారు 6 లక్షల పాపులేషన్ ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా హ్యాండిల్ చేయడం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. లంక గ్రామాలకు కావాల్సిన అన్ని. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. హ్యాపీ బర్త్డే మై డియర్. అరే
ఇదేంటి యాప్ ద్వారా లోనా? నా కొత్త స్కూటీ కోసం. అరే తెలివిగా ఆలోచించమ్మా, లేదంటే డబ్బులు బూడిదలో పోసినట్టేనమ్మా. అంటే ఆన్లైన్ లెండింగ్ యాప్స్ అన్నింటినీ బాగా పరిశీలించి ఆర్బీఐ అనుమతించిన బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుండే లోన్ తీసుకోవాలి. అనుమతి లేని యాప్స్ లేదా అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం అంటే అపాయమే. తాతయ్య తెలివిగా ఆలోచించా. గిఫ్ట్ ఓపెన్ చేయవా మరి? ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. విశాఖ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపై విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం భరత్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉద్దేశించి అమలు చేసిన తీరు గురించి మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఇప్పుడు మన్రేగాలో 40,000 మంది ఎంప్లాయ్ అయి ఉన్నారు ఇన్ అవర్ పార్లమెంట్. వీ హ్యావ్ ఇన్ ద ప్రాజెక్ట్స్ దట్ ఆర్ ఆన్గోయింగ్ only 500 works have been completed in the last 5 years. 5,600 works are not complete, and the data on the sanctioned projects is also completely outdated. So my request is, one is number of people employed, how much work is happening, how much expenditure is happening. The approach should be project based. What are the projects that are sanctioned and what is the purpose of the project? A project valla is there any benefit to the village or to the town anedi we need to assess very carefully, and we should complete those redundant works. Ikkada tavesi akkada petti, akkada tavesi ikkada petti does not serve any purpose. The purpose. రాష్ట్రంలో పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా త్వరలో నూతన విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను మరింత బలోపేతం చేసే దిశగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్టుకు 100 కోట్ల రూపాయల గ్రాంట్ను ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. రాష్ట్రంలో ర్యాంప్ కార్యక్రమం అమలుకు కేంద్రం 100 కోట్ల రూపాయల మేర నిధులను మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ పరిశుభ్రత ప్రచార కార్యక్రమానికి సంబంధించి సన్నాహక కార్యక్రమం ఈ నెల 14 నుండి ప్రారంభమవుతుందన్నారు. స్వచ్ఛతా హీ సేవా ప్రచారం వివిధ కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది పౌరులను సమీకరించడాన్ని రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా అమలు పరచడానికి కార్యాచరణ రూపొందిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో మార్పు మొదలైందని, పూర్తి ఫలితాలు సాధించడానికి అధికారులు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈరోజు సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ ఏడాది ఆగస్టు 13వ తేదీన విడుదల చేసిన 30 అంశాలతో కూడిన ప్రణాళిక అమలును గత నెల రోజులుగా అమలు చేసిన తీరును మంత్రి నేడు సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరులో ప్రజలు ఆశించిన మార్పు కనపడాలని, అధికారుల అలసత్వాన్ని సహించబోమన్నారు. 3 గంటల పాటు సాగిన ఈ సమీక్షలో 17 ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్ మంజుల, డివిఎంఈ డాక్టర్ నరసింహ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తల్లిదండ్రుల స్వస్థలం కాకినాడ. ఆయన తల్లి కల్పన ఏచూరితో కాకినాడకు మంచి సత్సంబంధాలు ఉండేవి. ఏచూరి టవర్స్ పేరుతో కాకినాడలో అపార్ట్మెంట్ కూడా ఉంది. అయితే కాకినాడలో ఈ కుటుంబంతో అత్యంత సంబంధాలు ఉన్న లక్కిరాజు సత్యనారాయణ దూరదర్శన్తో మాట్లాడుతూ సీతారాం ఏచూరి చివరిసారిగా 2023 నవంబర్ నెలలో కాకినాడ వచ్చారని, ఈరోజు ఆయన మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు.
మాకు చాలా కుటుంబానికి చాలా మంచి సన్నిహితులు. 3 తరాల నుంచి చెప్పాలంటే సీతారాం యేచూరి గారు సిపిఎం పార్టీకి పెద్ద స్పోక్స్మెన్. యాక్చువల్గా పార్టీకి చెప్పాలంటే అందరికీ తెలిసేలాగా ఎవరు పార్టీ అంటే సీతారాం యేచూరి అని ఒక యాంగిల్ అందరికీ తెలిసిందే. ఒక 15 రోజులుగా ఆయనకి న్యూమోనియా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. న్యూమోనియా రావడంతో అది కొంచెం అగ్రవేట్ అయ్యి ఆయనకి లంగ్స్ అవి కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి. దాంతో ఒకరోజు ఐసీయూలో ఉండడం, మళ్ళీ వెంటిలేటర్ మీద వెళ్ళడం, మళ్ళీ రూమ్కి తీసుకురావడం, కొంచెం బాగానే ఇంప్రూవ్ అయింది ఇవాళ అనుకోవడం. నిన్న కొంచెం బాగానే ఉన్నారు, కొంచెం ఇంప్రూవ్ అవుతున్నదేమో అని కూడా చెప్పడం జరిగింది. కానీ సడన్గా ఇలా జరగడం బాధాకరంగా ఉంది. మొన్న ఈ మధ్యనే కోవిడ్ లో వాళ్ళ అబ్బాయి ఒక అతను పోయాడండి. ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇవాళ ఇప్పుడు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. సాయంకాలం ఇంటికి తీసుకెళ్తారు. రేపంతా ఢిల్లీలో వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎల్లుండి ఏమో. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఈ బృందం ఈ రోజు కూడా రాష్ట్రంలో పర్యటిస్తుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు పర్యటిస్తుంది. ఇందులో భాగంగా విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. బ్యారేజీ నీటి ప్రవాహం తదితర విషయాలను జలవనరుల శాఖ అధికారులు వారికి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఈవీఎస్ఎన్ వెంకటేశ్వర్లు కేంద్ర బృందానికి తెలియజేశారు. ఈ నెల 1వ రికార్డ్ స్థాయి 11,43,000 క్యూసెక్ల వరద వచ్చిందని తెలిపారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ముంపునకు సంబంధించిన వివరాలను కేంద్ర బృందం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్ట అంచనాకు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కేంద్ర బృందం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించింది. విజయవాడ పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా తలెత్తిన నష్టాన్ని, చిత్ర ప్రదర్శనని కేంద్ర బృందం వీక్షించి నష్ట అంచనాలను పూర్తి స్థాయిలో రూపొందించిన డాక్యుమెంటేషన్ను కేంద్ర బృందానికి కలెక్టర్ సృజన వివరించారు. వరద వల్ల నష్టపోయిన ప్రాంతాన్ని, పంటలను పరిశీలించడానికి వచ్చిన కేంద్ర బృందానికి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండీ కొల్లి ఈశ్వర్బాబు వినతి పత్రాన్ని సమర్పించారు. వరదల వల్ల రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లింది, వారిని ఏ విధంగా ఆదుకోవాలి అనే విషయాలను కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు దూరదర్శన్ న్యూస్తో మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యూనియన్కు 70 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన పాడి రైతులను ఆదుకోవాలని, దీనికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని కేంద్ర బృందాన్ని కోరినట్లు తెలిపారు. Also for the manpower. The estimated loss as of now is around 65 crores and the exact extent of damage we will know only when the flood water recedes. Still the plant is submerged in 1 feet of water. We are doing our best to recommence operation. Fortunately we have built a plant near Veravalli in December 2023. Because of this we could take milk from the farmers. Around 1200 societies are there in the district, striving hard to provide a better livelihood for the farmers in the district by giving them the best procurement rate in the country, coupled with welfare schemes, unparalleled in the country again. And we are giving the price difference, that is the profit sent back to the rural economy thrice a year. Every year we distribute nearly 70 crores. So we would be very grateful if the central team can kindly consider our genuine plea and help us getting out of this crisis. So Kendra టీంను కూడా కలవడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి పరిస్థితి చాలా రూరల్ ఎకానమీ మీద ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, 60 సంవత్సరాల్లో లేనటువంటి పరిస్థితి. ఒకేసారి తెల్లవారుజామున 3 గంటలకి ఆల్ ఆఫ్ షట్ డౌన్ అవడం వలన కోట్లాది రూపాయల నష్టం యూనియన్ జరగడం, 4 రోజులు పైగా ఆపరేషన్స్ కూడా ఇబ్బంది జరగడం జరిగింది. అవకాశం ఉన్నంత వరకు కేంద్ర ప్రభుత్వం కొంత గ్రాంట్ రూపేణా కానీ ఏ రకంగా అయినా సరే యూనియన్కి సహాయం చేయగలిగితే ఇమీడియట్ గా మేము వాళ్ళ ధవళేశ్వరం వద్ద గోదావరి వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.
గోదావరి పరివాహక ప్రాంతాల్లో గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బ్యారేజీకి వస్తున్న వరద కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 15 అడుగులకు ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం బ్యారేజీకి 14,90,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరడంతో అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరోవైపు వరద ప్రభావంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధనంలోనే కొనసాగుతున్నాయి. జిల్లాలోని 44 లంక గ్రామాల్లో పాటు నది పరివాహక ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో జిల్లాలోని 17 ఫెర్రీ రేవుల వద్ద కార్యకలాపాలు నిలిపివేసి పోలీస్ బందోబస్తు కొనసాగిస్తున్నారు. కనకాయి లంక, ముక్తేశ్వరం, అప్పనపల్లి కాజ్వేలపై 3 నుంచి 5 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో మోటారైజ్ బోట్లను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. అత్యవసరమైతే లైఫ్ జాకెట్లతో లంకవాసులు రాకపోకలు సాగిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని గరుజాపు లంక వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. లంక ఆఫ్ టానే లంక, కూనా లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధనలో కొనసాగుతున్నాయి. అలాగే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని కేంద్ర బృందం పర్యటించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో నియోజకవర్గంలోని పాత మంగళగిరిలో దెబ్బతిన్న చేనేత మగ్గాలను కేంద్ర బృందం పరిశీలించింది. వారితో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కూడా ఈ పర్యటనలో పాల్గొని వరదల కారణంగా చేనేత కార్మికులకు ఎదురైన ఇబ్బందులను వారికి వివరించారు. వర్షాల కారణంగా ప్రతి ఏడాది నేతన్నలు నష్టపోతున్న అంశాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. గుంట మగ్గాలకు బదులుగా స్టాండ్ మగ్గాలను మంజూరు చేయాల్సిందిగా కేంద్ర బృందాన్ని కోరారు. తెలుగుదేశం, జనసేన, సిపిఎం తదితర పార్టీల నేతలు కూడా స్థానిక ప్రజల సమస్యలను కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. Some modernization they want the government to support. చాలా మంది అనేక రకాలుగా ఇబ్బంది పడి గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులు త్వరలోనే చేపడతామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఈరోజు మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అకాడమీ క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గినట్టుగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని రూపొందిస్తామని తెలిపారు. అలాగే స్పోర్ట్స్ హబ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖపట్నంలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధగా ఉంది. తప్పకుండా ఒక మంచి ఇంటర్నేషనల్ స్టేడియం తీసుకురావాలని కొన్ని సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మెడ్రాస్ నుంచి కూడా కన్సల్టెంట్స్ వచ్చారు. వాళ్ళు చేపక్ స్టేడియం చేసిన కన్సల్టెంట్స్తో దీన్ని ఇంప్రూవ్ చేసే విధంగా అకాడమీలు, స్టేడియంలు, కొత్తగా రాబోయే వైజాగ్ స్టేడియం, వాళ్ళు ఉన్న కడప స్టేడియంని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలో ఇవన్నీ కూడా ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడుకుని త్వరలో అన్ని చోట్ల కూడా గేమ్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే విధంగా అన్ని చోట్ల గ్రౌండ్స్ ఉండే విధంగా నిర్ణయం. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్య దేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశం తరపున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సభ్య దేశాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. And I am dedicated to ensuring that our discussions are both productive and inclusive, and I am confident that through this conference, the second Asia Pacific Ministerial on Civil Aviation, we would achieve meaningful outcomes that contribute significantly to the growth and development of aviation in our region. And I would require the support in each and every one of you to run this conference smoothly. And also we should respect each other, we should respect the views, and we should respect the consensus that is we are going to be achieved. And thank you once again for this great esteemed honor. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.